ఇప్పటికైనా ఆయన గాని ఆయన ఎమ్మెల్యేలు ఎంపీల చేత గాని రాజీనామాలు చేశారా? ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారా అంటే తీసుకునే లేదు. కానీ బస్ యాత్రలు మటుకు చేస్తారట. ఇది ఎలా ఉందంటే హత్య చేసి ఒకరిని హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఉంది. ఇలా పట్ట పగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ లోకం పెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ప్రజలు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, మీ ఎమ్మెల్యేలు ఎంపీల చేత ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడిగితే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? అసలు మీకు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు అడిగిచ్చారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? చేసిందంతా చంద్రబాబు గారు చేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల విభజన జరుగుతుందంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా చంద్రబాబు గారు? స్వయంగా ప్రధానమంత్రి గారే రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుంటే ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టుండేది కాదు అంటుంటే, ఇంకో వైపు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది మీరైతే రాజశేఖర రెడ్డి గారి కారణం అంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? మీ అబద్ధాలకు ఒక హద్దంటూ ఉందా చంద్రబాబు గారు? చిత్తూరు జిల్లాలో పర్యటన ముగించుకున్న షర్మిల సమైక్య శంఖారావంలో 3వ రోజు అనంతపురం జిల్లా కదిరిలో అడుగుపెట్టారు. షర్మిల సభకు వేలాది సమైక్యవాదులు తరలివచ్చి తెలుగు ప్రజలు కలిసి ఉండాలని నినదించారు. రాష్ట్ర విభజన జరిగితే ప్రధానంగా వచ్చేది సాగునీరు, తాగునీరు సమస్య. నదీ జలాల మీదనే షర్మిల ప్రసంగిస్తున్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ఎడారవుతుందని చెప్పారు. 3వ రోజు కదిరిలో సమైక్య శంఖారావం పూరించిన షర్మిల హన్వీ, నీవా, పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించేవారని షర్మిల చెప్పారు. అనంతపురం జిల్లా రైతులు కూడా 2 పంటలు పండించుకునేందుకు సరిపడా నీళ్లు ఇచ్చేవారన్నారు. అనంతపురం జిల్లాలో 70% మందికి 70% అంటే అన్ని మేజర్ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలకు తాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసింది రాజశేఖర రెడ్డి గారే. ఆయన బ్రతికుంటే మిగతా 30% పనులు కూడా 30% గ్రామాలకు కూడా తాగునీరు ఉండేది. అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోయాయి. అనంతపురం జిల్లా కూడా 2 పంటలు వేసుకునే భాగ్యం దక్కేది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్న చూపు. ఇప్పుడు 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, నీళ్లు లేవు, మద్దతు ధర అంతకంటే లేదు. రైతులే కాదు, మహిళలు, పేదలు అందరూ ఖర్చులు, ధరలు అన్నీ పెరిగిపోయాయని, బ్రతుకు భారమైపోయిందని బాధపడుతూనే ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతోనే నీటి తగాదాలు ఉన్నాయని, ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు షర్మిల. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందన మన రాష్ట్రానికి నీళ్లు వదలని తీరు చూస్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణ నీళ్లు అడ్డుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? కృష్ణ ఆయకట్టులో ఉన్న రైతులు రోజు నీళ్ల కోసమని కొట్టుకొని చావాల్సిన పరిస్థితి రాదా?
అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి కాంగ్రెస్ పార్టీ చలికాసుకుంటుందని విమర్శించారు. ఓట్లు సీట్ల కోసం కళకళలాడుతోన్న రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను కలుపుకుని లబ్ధి పొందడానికి సీమాంధ్రలో కోట్ల మందికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా సాక్షి న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించిన శంఖారావం సమైక్యవాదుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఆయన సోదరి షర్మిల సభలకు సమైక్యవాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. సమైక్యమే తమ ఊపిరి అని నినదిస్తున్నారు.